గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్ లో రహస్య కెమెరాలు బయటపడడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో కొద్ది రోజుల క్రితం వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గుర్తించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆగస్టు 29 రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో స్టూడెంట్స్ బైఠాయించారు. ఇదే కాలేజీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని, అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు చెబుతున్నారు. వాటిని ఆన్లైన్ లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసిన యాజమాన్యం చూసి చూడనట్టు వదిలేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు స్క్రీన్ షాట్స్, విద్యార్థుల ఆందోళనలు ఎక్స్ లో వైరల్ గా మారాయి. 300కు పైగా వీడియోలను షూట్ చేశారని ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ వి వాంట్ జస్టిస్ నినాదాలతో హోరెత్తించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థికి చెందిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లవల్లేరు పోలీసులు ప్రకటించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కాలేజీ హాస్టల్ రూమ్స్ ను, బాత్రూమ్స్ ను తనిఖీ చేశారు. వాష్ రూమ్లలో కెమెరాలు గురించి అణువణువున గాలించారు. అయితే అక్కడ ఎటువంటి కెమెరాలు ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సైబర్ నిపుణులు, విద్యార్థులు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. ఎటువంటి కెమెరా లింకులు గానీ, బాత్రూమ్ వీడియోలు గానీ లేవని నిర్ధారించారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఒక ప్రకటన విడుదల చేస్తూ అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై దృష్టి పెట్టామన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆందోళనను, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపై విచారణ కూడా జరపాలని, విద్యార్థుల దగ్గర ఉన్న ఆధారాలు, కేసు దర్యాప్తు వివరాలు తనకు అందజేయాలని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.